నమస్కారం అండి. మన చిరంజీవి గారి మెగా 158 కాకా టైటిల్ గ్లిమ్స్ వచ్చాయి. సో ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? కేక, ఈ కాక ఒక కేకలా ఉంది. నిజంగా పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అద్భుతమైన గ్లిమ్స్ను మా పైన వదిలి మమ్మల్ని ఉత్కంఠభరితుల్ని చేసి ఆనందడోలికల్లో ముంచి అద్భుతమైన విజయాన్ని సాధించే విధంగా మీరు ముందుకెళ్తుంటే మీది 71వ పుట్టినరోజు కాదు, మీది 31వ పుట్టినరోజు అని మాకు అనిపిస్తుంది. ఆ గ్లిమ్స్లో చూస్తుంటే అతను చూస్తుంటే రోమాలు నెక్కబడుస్తున్నాయి. అంత అద్భుతంగా అన్నయ్య మాట్లాడుతుంటే ఆయన ఒక డైలాగ్ చెప్తుంటే అంత బాగున్నాయి గ్లిమ్స్. చాలా చాలా బాగుంది. ఏదో కాకాని టైటిల్ అంతా సెట్ కాలేదు, వేరేది ఏమైనా పెట్టుంటే బాగుండేది అని అంటున్నారు కొంతమంది, అందరు కాదు. సో మీకు అట్లా అనిపించింది? సెట్ అయింది అంటారు? లేదు, 100% సెట్ అయింది. సినిమా ఇండస్ట్రీకి అన్నయ్యే కాక, తప్పకుండా అందరికీ కాక, తప్పనిసరిగా ఈ టైటిలే కేక. సార్ ఇప్పుడు చూడడానికి బొట్టు పెట్టుకొని ఒక బుట్టి పట్టుకొని ఒక సౌమ్యులాగా అనిపిస్తున్నాడు, బట్ అండర్ వరల్డ్ డాల్ అంటే కొంతమంది అనుకుంటున్నారు. సో అది ఎట్లా అనిపిస్తుంది మీకు చిరంజీవి గారి నా లుక్ లో? కథలో కొన్ని సినిమాలు చూసాం, ఇంద్రా సినిమా చూసాం. ఆయన ఒక సామాన్యుడిగా టూరిస్టులకి కాశీ చూపించే విధంగా మనిషి ఉంటాడు. తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే బాక్స్ బద్దలసిపోద్ది. అలాగే ఈవేళ ఏం జరిగిందంటే అతను ఒక సౌమ్యుడిగా, ఒక భక్తుడిగా చూపిస్తున్నాడు. ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఏదో మామూలుగా ఏదో రైలు వ్యాపారం చేసుకున్నట్టుగా కనపడుతుంది అక్కడ. అది రైలు వ్యాపారం కాదు, ఏదో భారీ వ్యాపారం అయి ఉంటుంది. కాబట్టి కాక మాత్రం ఖచ్చితంగా కేక పుట్టిస్తుంది ఇండస్ట్రీని. చిరంజీవి గారికి కూడా ఈ సినిమా ఓ డిఫరెంట్ కథలా ఉంది. ఓ మంచి సినిమా, ఆయన జీవితంలో మరో సినిమా రాబోతుందేమో అనిపిస్తుంది. సార్ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి? అన్నయ్య, మీరు ఇలాగే ఇండస్ట్రీలో సహాయ సహకారాలు చేస్తూ అందరివాడిగా మీరు ఉంటూ నిండు నూరేళ్ళు అద్భుతమైన జీవితాన్ని సాగిస్తూ అందరికీ అందుబాటులో ఉండి మీరు చేసే సహకారాలు మీరు ఎవరికి చెప్పకపోయినా మాకు తెలుసు, నిరంతరం ఇలాగే కొనసాగాలని 100 సంవత్సరాలు హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాక, జై జై కాక. టైటిల్ అయితే చాలా బాగుంది. సో చిరు సార్ మాత్రం బొట్టు పెట్టుకొని బుట్టి పట్టుకొని మాత్రం మంచి లుక్స్తో ఉన్నాడు. అంటే పాత మనం చూసుకుంటే తన సినిమాలలో, ఇంద్ర సినిమాలో ఏదైతే గెటప్ ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ అలానే అనిపిస్తుండో ఈ మూవీలో కూడా. బట్ ఆ స్టోరీ ఈ స్టోరీ నేను ఒకటని చెప్ప మళ్ళీ వేసుకోకరు కామెంట్ సెక్షన్లలో, దాందే. బట్ లుక్స్ అయితే అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ సునీల్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉంటే మనం చెప్పని అవసరం లేదు. గెటప్ శ్రీని గారు కూడా ఉన్నారు. సో మూవీ మాత్రం ఓవరాల్గా బాగుంటుంది అనుకుంటున్నా. టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూడడానికి మాత్రం ఇట్లా ఒక బొట్టు పెట్టుకొని సౌమ్యులాగా అనిపిస్తున్నాడు. సో అండర్ గ్రౌండ్ డాన్ అని చెప్పేసి అంటున్నారు ఆ గన్నులు అవన్నీ చూస్తే. అంటే చిరంజీవి గారి మనం ఒక ఎట్లాంటి క్యారెక్టర్లో చూసినా మనకు తెలుసు. సో ఇట్లా ఈ క్యారెక్టర్లో ఇది కొంచెం ట్విస్ట్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే బొట్టు పెట్టి బుట్టి పట్టంగానే భక్తుడైపోడు. సో గన్ను కూడా పడితే దానికి సంబంధించిన అంటే కంటెంట్ ఏముందో తెలియదు, ఎడిటింగ్లో లేపేసుకో. సో ఓవరాల్గా ఏదో ఉందండి మూవీలో, ట్విస్ట్ అవుతుంది. సరే, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఐ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీయెస్ట్ బర్త్డే చిరు సార్. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు ఎప్పుడు హెల్తీగా ఉండాలి. ఎప్పుడు మీరు చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు బయట, ఉపాసన గారు, మీ ఫ్యామిలీ మొత్తం. సో వాళ్ళ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్తో మీరందరూ హ్యాపీగా ఉండాలి. అన్నా, నేను ఒకప్పుడు శంకర్ దాదా ఎంబీఎస్ కూర్చున్న భయ, కానీ మళ్ళీ మన కాకాతో అసలు ఏంది భయ, ప్రతి సీన్ నాకు అదిరిపోయింది. స్టార్టింగ్ అంటే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడము, అసలే అలా వెళ్ళడము, అండ్ మన బీజిఎం తమను ఆయన ఎంట్రీకి అసలు ఎంత ఆమె ఆకున్నాడు భయ. చేసేదేమో నాకు తెలిసి భయ డబల్ రోల్ ఉంటుంది భయ. మంచికి అమాయకుడు, చెడ్డకి గ్యాంగ్స్టర్ లెక్క ఉంది భయ, పక్కా డబల్ రోల్ ఉంటుంది. సో అది తాళం చేయికే మిషనే పైకి తీసినంటే చూసిగా భయ. అసలు ఆ స్పెడ్స్, ఆ బొట్టు, చెప్తున్నా భయ్య, ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇది మాత్రం పెద్ద వైరల్ అవుతుంది, ఊచా కోత. అంటే బ్రో, కాకా అనే టైటిల్ అసలు ఫస్ట్ సెట్ అయ్యిందా అనేది పెద్ద క్వశ్చన్. మీరు ఏం చెప్తారు భయ్య? ఒకప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎట్లుండేది హవా, ఆ స్లాగ్ అది ఎట్లుంటది, కాకా అనేది కూడా వేరే లెవెల్ ఉంటుంది. మొన్ననే అనుకున్నా ఆల్రెడీ, ఆ గ్లిమ్స్ చూడగానే అర్థమైంది మంచోళ్ళకి కాకా,
చెడ్డోళ్ళకి మాస్ చూపిస్తాడు భయ, అది అనిపించింది నాకైతే. ఆ కాకా చూడగానే నాకు ఆ టైటిల్ చూడగానే అసలు ఆ డైరెక్టర్ గారు మీరు పక్కడ బందిగా ఈసారి మెగాస్టార్ సంక్రాంతి బరిలో దింపుతాన్లు బ్లాక్ బాస్టర్ కొడతారనిపించింది భయ. కాకాని టైటిల్ విన్న తర్వాత ఇంకో కాంట్రవర్సీ కూడా అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇంతకుముందు అల్లు అర్జున్ది రాకా వచ్చింది కదా, సో దాన్ని చూసి కావాలని కాకాని పెట్టించుకున్నాడు అంటున్నారు. ఈ రాకా తీసే బ్రో, ఎంతైనా మెగాస్టార్. ఆయన స్టెప్పులకైనా, ఆయన డైలాగ్ అయినా, ఆయన స్లాగ్ అయినా ఒక పెద్ద ఫ్యాన్ బ్రో. ఆయన మెగాస్టార్, ఆయన ఏది చేసినా రైటే. ఈ రాకా గీకా అని అంటే మనం దాని గురించి చెప్పుకోవద్దు. కాకా అంటే ఒక బ్రాండ్ బ్రో అంతే. మనం మెగాస్టార్ తప్ప వేరే వాళ్ళకి సెట్ కాదు అది. నాకైతే గ్లిమ్స్ చూస్తే మాత్రం గ్లిమ్సే ఇలా ఉందనే టీజర్ టైలర్ సినిమా ఈ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోవాలి భయ్య. ఈరోజు మన 22 మెగాస్టార్ బర్త్డే. మన మెగాస్టార్ మన దేవుడు గారు, హ్యాపీ బర్త్డే సార్. ఇలాగే మీరు చాలా బర్త్డేలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మీ అభిమానులము. కానీ ఇప్పుడు కూడా మన చిరంజీవి గారు కాకా ట్రైలర్ వచ్చి చూసినాము, చాలా బాగుంది. కానీ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, రంగమ్మత్ అనే డైలా. ఫస్ట్ మన రంగస్థలంలో మన రామ్ చరణ్ గారు ఓడారు రంగమ్మత్ అనే డైలా. అది తర్వాత మళ్ళీ మన బాస్ మన మెగాస్టార్ గారు ఓడారు. కానీ కొడుకుకి తగ్గ తండ్రి, తండ్రికి తగ్గ కొడుకు అనమాట. ఆ డైలాగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. దాంట్లో సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ రైలు గురించి కానీ, ఆ ఫోటోల గురించి కానీ, ఆ తాళం వేయడం కానీ చాలా బాగుంది. మనకు బాస్ ఏంటంటే మన ఇండస్ట్రీ బాస్ ఒకడే అనమాట, ఒకడే మన మెగాస్టార్, ఒకడే బాస్ అనమాట. మళ్ళీ బ్లాక్ బస్టర్, ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ ఇట్టు కొడుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంట్లో చూపించినట్టు నిజమైన చిరంజీవి గారైనా లేకపోతే ఇంకేమైనా బ్యాక్ స్టోరీ ఉందంటారా? లేదు, మన రియల్గా మన అంటున్నారు బ్యాక్ స్టోరీ అంతా కూడా. లేదు మన చిరంజీవి గారే, అదేం లేదు మన చిరంజీవి గారిని. కానీ అట్లా టోల్ చేయకండి, ఎందుకంటే మెగాస్టార్ లాగే ఉండేవండి. మళ్ళీ వేరే పెట్టకండి మీరు. మా దేవుడు లాగే మా చూడనివ్వండి. నిజంగా బాబీ కొల్లి గారు మళ్ళీ ఏం లొల్లి చేస్తారని చెప్పేసి నిజంగా మస్తు భయపడ్డా. కానీ సినిమా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మెగా అభిమాని ర్యాలీ చేసే అంత బాగుందన్న. అసలుకి గ్లిమ్స్ చూస్తుంటే నాకు నచ్చింది. అసలుకి చెప్తున్నా కదా, మామ కాక అల్లుడి రాక ఇండస్ట్రీకి కేక అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఉంది నాకైతే. బ్రో ఇప్పుడు మనకు ఆ గిల్స్ లో కనిపించిన చిరంజీవి గారు నిజమైన పాత్ర కాదు, బ్యాక్ స్టోరీ ఇంకో వేరే ఉంది, ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అని అంటున్నారు, మాఫియా లాగా. సో అట్లా మీకు అనిపించిందా? అంటే ఈ సినిమాలో పోకిలి లెవెల్ ట్విస్ట్ ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఎన్నో సినిమాలో మనం గన్స్ పట్టుకొని, అంటే కొన్ని సినిమాల కత్తులు, కొన్ని సినిమాల గన్నులు పట్టుకొని పేల్చి ఆ మ్యాగ్నెట్ ఏదైతే లోపల కీతో పాటు గన్నులు కూడా బయటకు తీసుకొచ్చింది కదా, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బాబీ గారి నుంచి అయితే మళ్ళీ ఒక హిట్, చిరంజీవి గారితో మళ్ళీ ఒక హిట్ అయితే. కానీ ప్రతి సంక్రాంతికి మన అనిల్ రావుపూడి గారు అయితే హిట్ మీద హిట్ ఇస్తారు. కానీ మొన్న శంకరవరప్రసాద్తో కూడా ఈ అనిల్ రావుపూడితోనే హిట్ వచ్చిందని చెప్పేసి ఇట్లాంటి మాటలు వచ్చినాయి. కాకపోతే కాదు, అది బాస్ రేంజ్ అని చెప్పేసి మర్చిపోతారు. సో ఈసారి అయితే అనిల్ రావుపూడికి అయితే డిసప్పాయింట్మెంటే. మళ్ళీ బాస్ రేంజ్ అంటే ఏందో ఈ సినిమాలో చూపిస్తాడు. కానీ ఇప్పుడు ఈ గ్లిమ్స్ వచ్చి రాగానే ఒక కాంట్రవర్సీ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్గా అల్లు అర్జున్ గారి రాకా టైటిల్ గ్లిమ్స్ వచ్చాయి కదా, సో ఆయన రాకా అని పెట్టినాడు కాబట్టి దానికి ధీటుగా ఆయన కావాలని కాకా అని పెట్టించున్నాడు అంటున్నారు. అది ఎంతవరకు నమ్మవచ్చు అన్న? అదంతా ట్రోలర్స్ అంతా వేసుకొని వచ్చారు అన్న, అదైతే కాదు. ఎవరు మామాలుడన్నంత మాత్రాన ఒకటే ఏమంటారు రైమింగ్తో తీయాలని చెప్పేసి వాళ్ళు అనుకోరు. అయినా తీసేది చిరంజీవి గారు కాదు కదా, బాబీ గారు కాబట్టి. సో కొంచెం కామన్ సెన్స్తో ట్రోల్ ట్రోల్ చేయండి కదా, నార్మల్ ఎట్లా కొంచెం కామన్ సెన్స్ పెట్టి ట్రోల్ చేస్తే బాగుంటుంది. చాలా బాగుంది. అసలు గ్లాసెస్ పెట్టుకొని వస్తాడు, అసలు అందులో బొట్టు పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని అలా వస్తుంటాడు. అప్పుడు మన సునీల్ గారు ఉండి సార్ మాకు సెల్వీ అండి అని, మాకు సెల్వీ అండి అని అంటుంటాడు. అన్నదంటే అరే పండుగల పూటల్లా సెల్వీ ఇవ్వాలరా బాయ్, ఇప్పుడు ఎందుకు మీకు సెలవు అని అంటాడు. ఆ తర్వాత మన గెటప్ సీన్ వస్తాడు, బాగుంది. నాకైతే ట్రయల్ మంచిగా. బయటికి చూడడానికి ఏమో బొట్టు పెట్టుకొని ఒక అమాయకులాగా అనిపిస్తున్నాడు, బట్ అండర్ గ్రౌండ్ డాన్ అని చెప్పేసి అర్థమవుతుంది. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు చిరంజీవి గారు ఆ క్యారెక్టర్కి? ఇంకా మనం మనం ఇది మన సినిమా వేసాడు చూడు, అది ఏదన్నా సల్మాన్ ఖాన్ ఉంటాడు చూడు, అది వారు కాదు, సల్మాన్ ఖాన్ చిరంజీవి ఉంటాడు చూడు, ఓ మై గాడ్ కాదు, గాడ్ ఫాదర్ కొద్దిగా ఆ టైప్లో ఉంటుంది. కానీ మనోడు దీంట్లోనేమో ఫ్యాక్టరీ ఏదో నడుపుకుంటుంటాడు, నడుపుకుంటూ వాళ్ళకు ఏదో చేసుకుంటూ ఉంటాడు. కానీ కొద్దిగా అలాగనే కుడుతుంది. పక్కా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన దాంట్లో మంచి అంతా ఎన్నో మంచి సినిమాలు చేశాడు కాబట్టి ఎన్నో క్యారెక్టర్ ఆయన అవలీలుగా చేయగలుగుతాడు. ఆయన క్యారెక్టర్ ఏదైనా సూట్ అవుతుంది.
అలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో కాకా టైటిల్ సెట్ అయిందంటారా మరి? కాకా టైటిల్ సూపర్ అసలు సెట్ అవడం. మెగాస్టార్ కాక ఏమన్నా కాక గ్లిమ్స్ ఇచ్చినావా కాక, సూపర్ ఉంది కాక. అసలు ఈ రోజు నీ బర్త్డే కాక, హ్యాపీ బర్త్డే కాక. అందరినీ తొక్కుకుంటా ఎదిగిండి అని చెప్పేసి కొంతమంది పెడుతుర్రు. ఆయన కష్టపడి ఒళ్ళు నలిగిపోయి ఒళ్ళు ఇట్లా చెమట సీము నెత్తురు గారిపోతే కూడా ఆయన అట్లే డ్యాన్స్ చేసి ఒక బాస్ అయ్యి నిలబడ్డాడు. అర్థమైందా? అలాంటి వ్యక్తి మీద ఓటి గలీజ్ కథలు చెప్పొద్దు. అర్థమైందా? ఆయన ఎంత కష్టపడ్డా అంటే ఆయన చెమట మొత్తం ఏర్లై గారితేనే అంత గొప్ప స్థాయికి పోయిండు. ఇంకొకటి ఏమిటంటే కాక మెయిన్ మా మెగాస్టార్ కాకాకు ఒకటే చెప్తున్నా, కాక మీ గ్లిమ్స్ తోటి మీద మీరు అదరగొట్టిర్రు. ఆ లుక్స్ ఏంది ఈ వయసులో కూడా అసలు 70 దాటిండా? 70 దాటినా కూడా అసలు ఆ స్టైల్ ఏంది, అసలు ఆ ఊపేంది, ఆ నడకేంది, అసలు ఏం తింటారు నీవు నాగార్జున ఒకటి చెప్పరా? అదే అసలు ఏమన్నా ఉన్నారా? ఇప్పుడు కాకా టైటిల్ అనేది మాకు చాలా మందికి నచ్చలేదని అంటున్నారు. అంటే వేరేది ఏదైనా పెట్టుంటే బాగుండేదని, అంటే మీకు అట్లనే అనిపించిందా? అరే మనకు కూడా నచ్చకపోయినా నచ్చిందని చెప్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నది బాసు. అర్థమైందా? బాసు ఎట్లా ఉన్నా మాకు నచ్చుతాడు. బాసు ఉరికినా నచ్చుతాడు, బాసు అవతలకోయినా నచ్చుతాడు, బాసు ఎగిరి దుంకినా నచ్చుతాడు, బాసు ఎగిరి గుద్దినా నచ్చుతాడు, బాసు వెనక్కికెళ్ళి ఇట్లా తిరిగి మళ్ళీ నచ్చుతాడు. అది చిరంజీవి స్టేజ్. అర్థమైందా? ఎవడో బాగాలేదంటే అది బాగాలేకుండా పోతుంది. ప్రేక్షకులకు ఎట్లుందంటే ఎప్పటికొక సినిమా విచిత్రంగా తీస్తాడు. ఎందుకంటే ప్రజలకు నచ్చాల. అందులో కాక అంటే ఒక పెద్ద మనిషిలాగా ఎలా ఉండాలి కాక అంటే అలా చూపిస్తారు డైరెక్టర్ గారు. మ్యూజిక్ బి బ్రహ్మాండంగా కొట్టాడు. ఒక్క ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంది. సినిమా ఇంకా రాబోయే కాలానికి జనవరి 13 తారీఖు 2027 అంటే సంక్రాంతికి పండగ. చిరంజీవి గారు ఎప్పుడైనా కానీ సంక్రాంతికి పండగనే తెస్తాడు. అలాంటి పండగ తరుణం లేకుంది. నేనేమంటున్నా అంటే చిరంజీవి గారు మరో కాక ఈ దేశానికి పుట్టిస్తాడని నేను అనుకుంటున్నాను. అన్న ఈ గ్లిమ్స్ లో అంటే ఒక అమాయకుడిలాగా బొట్టు పెట్టుకొని ఒక బుట్టి పట్టుకొని కనిపిస్తున్నాడు. బట్ మధ్యలో చూస్తేనేమో మొత్తం గన్స్ ఎవరు తెలియకుండా గన్స్ చూస్తున్నాడు. అంటే ఈ స్టోరీలో ఏమైనా బ్యాక్ డ్రాప్ లో ఇంకా వేరే స్టోరీ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? చూపించే మెగాస్టార్ గారు నిజం కాదు, వెనకాల ఇంకొక స్టోరీ ఉందని చెప్పేసి. ఇంకో స్టోరీ ఉంది. కాక ఆ ఓన్లీ ఫ్యాక్టరీలో చూపిస్తుండు. మాఫియా అలా ఇంటర్ఫేర్ అవుతాట్లు ఉంది. అప్పుడు అందుకో గన్స్ అని ఆ మాఫియా డాన్ ఎలా ఉంటాడు, ఇప్పుడు న్యాచురల్ ఎలా ఉన్నాడు, మాఫియా వేరే డిఫరెంట్. కాక అంటే కాక పుట్టిస్తాడు సినిమా అనేది ఉంది. అలా ఇంకొకటి ఇది వచ్చి రాగానే అప్పుడే ఒక కాంట్రవర్సీ కూడా తీసుకొచ్చారు. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి రాకా సినిమా వచ్చింది కదా, సో ఆ రాకా టైటిల్ కి ధీటుగా ఈయన కావాలని కాకా అని పెట్టించుకున్నాడు అని అంటున్నారు. సో అది ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు? సినిమా చిత్రంను బట్టి అలా స్టోరీని బట్టి కాకా అని ఉంది. అది రాకా వేరు కాకా వేరు. రాకకు కాకాకు తేడా లేకపోతే దీనికి కాంట్రవర్సీ చేస్తే అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఇద్దరు ఒకే లేక కాదు కదా. డైరెక్టర్కి సంబంధించి స్టోరీ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్కు మ్యూజిక్ ఉంటుంది. కాకాకు రాకాకు తేడా లేకపోతే ఏంది మనుషులకు? కాకనే రాకనే. నిజంగా చాలా బాగుంది. నేటి ఎవరైతే చేస్తున్న ఈ హీరోలు ఉన్నారో వాళ్ళతో ధీటుగా ఆయన చేయటం అన్నది నిజంగా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా బాబీ గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. అన్నయ్యని ఈ విధంగా చూపించడం అన్నది మా అందరి మనసు కూడా బాగా నచ్చేటట్టు చూపించడం, ఆయనకు కూడా ఆన్సర్ చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా చిరంజీవి అన్న గారికి ఈ పుట్టినరోజు చేస్తున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మీ ఒక చిరునవ్వు తగిలితే చాలు, మీ చిరునవ్వును చూస్తే మేమందరం కూడా సంతోషంగా ఫీల్ అయిపోతాం. అన్నగారు ఇప్పటి నుంచి కాదు 40 ఏళ్ళ నుంచి కూడా మీ చరిత్ర ఎవరు ఎన్ని జరిగినా కూడా మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేదు. కాసేపే అది, తర్వాత ఒక సినిమా వస్తే మొత్తం మారిపోద్ది అన్నట్టుగా ఆయన రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. రికార్డులు లేని టైంలో కూడా రికార్డులు సృష్టించిన వ్యక్తి ఆయనకు ఈ సినిమా కూడా ఒక మంచి విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరి సినిమా వచ్చింది, వాల్టేర్ వీరయ్య 250 కోట్ల వరకు కలెక్షన్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు ఏ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా వస్తుంది కాబట్టి మనం కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. సినిమా మాత్రం ఇప్పుడు గ్లిమ్స్ లో చూడడానికి ఏమో ఒక అమాయకుడు లాగా బొట్టు పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఒక బుట్టి పట్టుకుని ఇట్లా కనిపిస్తున్నాడు. బట్ అండర్ గ్రౌండ్ డాన్ అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది దాని వెనకాల. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది?
సినిమాలో ముందే అన్నీ మనం చెప్పేస్తే కిక్కే ఉంటుందండి. గ్లిమ్స్లో చూపించడం లేదు సినిమాలో ఆయన అంత అమాయకంగా కనిపిస్తున్నాడు అంటే నెక్స్ట్ ఏదో ఒకటి చేయబోతున్నాడే నాకు అది అర్థం. ఇప్పుడు చాలా వరకు ఆయన నరకాలి అనుకుంటే చాలామంది రైటర్స్ ఆయన కోసం రాసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఫోకస్ ఏంటంటే నేటి యువతని మనం ఎలా మేల్కొలపాలి, ఎలా నవ్వించాలి. ఒక కామెడీ స్టార్ ఆయనే, ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హీరో ఆయనే, ఒక డాన్సర్ కూడా ఆయనే. ప్రతి ఈక్వాలిటీకి ఆయన దానికి సరిగా ఉంటుంది. మనం అది మొత్తానికి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చాలా బాగుంది నిజంగా. బాబీ గారు బాగా చూపించారు. బాబీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. చిరంజీవి అన్న గారు కూడా ఈ పుట్టినరోజు చేసుకున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని. జై చిరంజీవ, జై హింద్.